సార్ ప్రెజెంట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, 150 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, గతంలో జరిగిన 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. పరిపాలన వ్యవస్థ అంతా, ఆ వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైనాయి. అంటే ఇప్పుడు నష్టపోయినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చక్కదిద్దుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నష్టపోయిన వాటిని కోలుకునేలా వరుస వారీగా వాళ్ళకి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అటు మంత్రివర్గం కానీ, ఇటు అధికారులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా సమిష్టి కృషితో పనిచేస్తూ ఉన్నారు. అయితే కింది స్థాయిలో అధికారులు ఇంకా నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నారు. పైనుంచి అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూనే ఉంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, వాళ్ళ సమస్యలు ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తూ ఉన్నారు, మంత్రివర్గాలు కానీ. కానీ కింది స్థాయిలో, మండల స్థాయిలో అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. భూ సమస్యలు పేదవాళ్ళ భూములు పెద్దవాళ్ళ చేతులకు అక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఆ సమస్యల మీద అధికారులకు అర్జీలు ఇచ్చినా కూడా వాళ్ళు నిర్లక్ష్య ధోరణే కాకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించిన వాళ్ళకే అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప పేదవాడికి న్యాయం అయితే చేయట్లేదు. దీని మీద ముఖ్యమంత్రి గారు ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ సామాజిక పింఛన్లు కానీ వీటిలో కొంతమంది ఒక్కొక్క ఇంట్లో 3 పింఛన్లు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. వాటిని అన్నిటి కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానం అయితే కరెక్ట్గానే ఉంది, కానీ అధికారులను ఇంకా గాడిలో పెట్టాల్సిన అవసరం అయితే. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా అనిపించింది సార్? గత 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది సార్. ఏం లేదు సార్, కేవలం పథకాలు ఇస్తున్నాను అని చెప్పారే కానీ ఆ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైందే తప్ప దేనివల్ల ఉపయోగలేదు. ఇప్పుడు అంటే కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా పథకాలు ప్రవేశపెట్టింది కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు అప్పులు చేయాల్సినా కానీ వీళ్ళు బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చి ఆదాయాన్ని సృష్టించుకొని ఆదాయం ఖజానాకు వచ్చిన తర్వాత దాని ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఒక మంచి ఆలోచన వీళ్ళు తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వం అలా కాదు, అప్పులు వస్తున్నాయి, బటన్ నొక్కుతున్నాం, ఖజానాలు డబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాం అనే విధానం ప్రవేశపెట్టడం వల్ల ప్రజల మీద పన్నుల భారం పడి ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కోవాలనే పరిస్థితి రాబోయింది. దాన్ని ప్రజలు గమనించారు కాబట్టే ఆ ప్రభుత్వాన్ని గదిదించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, 150 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? అయితే వేస్ట్, అది వైఎస్ఆర్ అయితే వేస్ట్ ఒక విధంగా. ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే మనకి నెట్ కానీ ఏనా కానీ ఫైబర్ కానీ ప్రజలకి చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు రాజకీయం కానీ ఏదైనా మన ఇంతకుముందు ఏదైనా అప్లికేషన్ పెడితే ఎక్కడికి వెళ్ళాలనేది తెలిసేది కాదు. అలాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలామందికి మైండ్ సెట్లు కూడా మారిపోయినాయి, బాగా డెవలప్ అయ్యారు. డెవలప్ అవటమే కాకుండా వాళ్ళ తెలివితేటలు, మేధస్సు బాగా విపరీతంగా ఉండటం వల్ల ఎక్కడున్నా కానీ ఎలా అయినా కానీ తెలుసుకుంటున్నారు. అలాగే ఇంతకుముందు కంపెనీస్ కానీ ఏమైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు సార్ కూడా బాగా ముందుండి చేశారు. చాలా మంచి ఆయన రావటం వల్లే దేశం కూడా మన ఏపీ మొత్తం బాగుపడటానికి కారణం ఆయనే. ఇంక ఎవరున్నా కానీ అందరూ డబ్బులు తినేవాళ్ళే. కానీ ఈసారి వచ్చిన తర్వాత మాత్రం రోడ్లు అయితే పక్కా నేను చెప్తున్నా, సూపర్ అంటే సూపరు. ఆయన అంటే అంత అభిమానం, నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నా. అయితే మేధస్ అంటే పిల్లల కాడ నుంచి పిల్లలు కూడా టీవీలు మానేసి ఆన్లైన్లో చూడటం కానీ, అసలు ఆన్లైన్ రావటం, నెట్ కనెక్షన్ రావటం అనేదే గొప్పతనం, చాలా గొప్పతనం. అది ఒక చంద్రబాబు నాయుడు గారే తెచ్చారు. అది తేటం వల్ల అందరికీ తెలివితేటలు వచ్చినాయి. ఎలాగా జీవితంలో ఎలా మెలగాలి, ఎలా ముందుకు సాగాలి, ముందు బాటలో ఎలా నడవాలి అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతున్నాయి. కంపెనీల్లో కూడా ఎలాగా ముందు రాబోయే కాలంలో కూడా మంచి ఉద్యోగాలతో కూడా ఈ సారు చంద్రబాబు నాయుడు సారు కూడా కంపెనీస్ తెస్తే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. అసలు సూపర్ అండి, సూపర్ అంతే. మాటలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం చాలా మంచిది సార్. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, 150 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం చాలా బాగుందండి, అన్ని సంక్షేమ పథకాలు మాకు బాగానే అందుతున్నాయి.
ప్రభుత్వ పరంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరిగిద్ది, అభివృద్ధి జరిగిద్ది, రాష్ట్రం బాగుంటుంది అని నమ్మకం అనేది ఉందా లేదు? వాస్తవంగా మంచి జరుగుతుందని మేము ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మేము ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చూసాము, ఎన్నో లబ్ధులు పొందాము మేము కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితికి మాకు ఈ గవర్నమెంట్ ఉంటేనే మాకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఇక ఎలా అనిపించిందంటే ఇక మా పరిస్థితి ఇక చెప్పుకునే పరిస్థితి కాదు అది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు చాలా అన్ని విషయాల్లో అండగా ఉండేది. ఆ ప్రభుత్వంలో మేము ఏమీ లబ్ధి పొందలేకపోయాము. అది నేను చెప్పుకోగలను. సార్ ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజలకు ఇవ్వడం కానీ ఈ టైప్ ఆఫ్ ఎలా అనిపించినాయి? గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇవ్వడం వల్ల సహాయకరంగా ఉండిద్ది అంటారా? ఎలా అనిపించింది? మరి ప్రతి కుటుంబానికి మేలు జరిగినట్టే కదా, ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది. అది చాలా మంచి పథకం అది. అభివృద్ధి, రాజధాని అభివృద్ధి ఎలా ఉండబోతుంది రాబోయే రోజు? ఇక మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అది ఇక దానికి తిరగలేదు. ఇక ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒక మాటలో ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? మేము కోరుకున్న నాయకుడు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాకు మంచి చేస్తారు. ఇక అంతే.